ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంపై అందరి దృష్టి పడింది. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఈసారి పోటీ చేస్తారా లేదా అన్న సందిగ్ధతలో కేడరుందట. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 6 అసెంబ్లీ సీట్లపై వైసీపీలో ఓ స్పష్టత వచ్చినా తాడేపల్లిగూడెంలో అభ్యర్థి ఎంపికపై ఇంకా తర్జనభర్జన పడుతోందట. సీనియర్ నేత అయిన కొట్టు సత్యనారాయణ మాత్రం ఈసారి తాడేపల్లిగూడెం బరిలో తానే ఉంటానని ధీమాగా చెబుతున్నారు. అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దాంతో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిగూడెం సీటును ఇంకా ఖరారు చేయనట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1955లో కొట్టు సత్యనారాయణ జన్మించారు. ఇంటర్ వరకు చదివారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1994, 99లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభావంతో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరినా సీటు దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా 2019 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే కొట్టు సత్యనారాయణ పేరును మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. జగన్ నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారనే చెప్పాలి. కొట్టు సత్యనారాయణ మంత్రి అయ్యాక ఏ స్థాయిలో చంద్రబాబు, పవన్పై విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్కు తన సామాజిక వర్గాన్ని దూరం చేసేలా విమర్శలు చేసేవారు. కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం పవన్ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. తమ్ముడూ పవన్ జాగ్రత్త, నిన్ను హత్య చేస్తే ఎవరికి లాభమో తెలుసుకో అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు. అధినేత మెప్పు కోసం పవన్ను విమర్శించాలని చూసి కొట్టు సత్యనారాయణ తన సామాజిక వర్గ ఓటర్ల మద్దతు సైతం కోల్పోయారట. పైగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు ఆలయాలను సైతం పట్టించుకోలేదట. గతంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో మంత్రి మాటను స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోలేదట. శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో మంత్రి దర్శనానికి రావడంతో అధికారులు గంటల తరబడి స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు మంత్రి గోబ్యాక్ అంటూ నిరసన చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణను నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని జగన్ చాలా కాలంగా భావిస్తున్నట్లు, ఆ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారని కూడా అంటున్నారు. అయితే తన కుమారుడు కొట్టు విశాల్కు తాడేపల్లిగూడెం సీటిస్తే తాను నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని అప్పట్లో కొట్టు సీఎంకు చెప్పినట్లు ప్రచారం జరిగింది. తాజాగా కొట్టును నరసాపురం పంపితే తాడేపల్లిగూడెం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈలీ నాని పేరును తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి నాని అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది, ఆయన బలాబలాలు ఏంటని ఆరా తీస్తున్నారు. ఆర్థిక స్థితిగతులపైన వివరాలు తెలుసుకుంటున్నారట. దీంతో ఈసారి కొట్టుకు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రిగా ఉన్నా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని సర్వేలో తేలడంతో ఆయన్ను పక్కకు పెట్టినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.